ఇలాంటి కార్టూన్ యానిమేషన్ ఏఐ వీడియోస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి మనకు కంపల్సరీ 3 యాప్లు కావాలి. ఒకటి చాట్‌జీపీటీ, టెక్స్ట్ టు స్పీచ్ అండ్ ఇమేజ్ సెర్చ్. ఫస్ట్ చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఒక తెలుగు 50 వర్డ్ షార్ట్ స్టోరీ అడుగుదాం. అది ఇచ్చిన తర్వాత దానిని కాపీ చేసుకొని నెక్స్ట్ టెక్స్ట్ టు స్పీచ్ యాప్లోకి వెళ్ళి అక్కడ డిఫాల్ట్ లాంగ్వేజ్ ఓన్లీ ఇంగ్లీషే చూపిస్తుంది. మనం తెలుగు మీద క్లిక్ చేసి ఇక్కడ మన కింద తెలుగులో 5 వాయిస్లు సజెస్ట్ చేస్తుంది. ఫీమేల్ అండ్ మేల్. మనకు నచ్చిన వాయిస్ సెలెక్ట్ చేసుకొని మన స్టోరీని ఇక్కడ ఎంటర్ టెక్స్ట్ హియర్ అని ఉందా అక్కడ పేస్ట్ చేసి ఒకసారి మనం వాయిస్ విని అంతా కరెక్ట్గానే సెంటెన్స్ ఉంటే రైట్ సైడ్ పైన సేవ్ ఆప్షన్ ఉంటుంది కదా, సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే టైటిల్ ఇవ్వమంటుంది. అది రామ్ స్టోరీ కాబట్టి రాము టైటిల్ ఇచ్చే సేవ్ చేసేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ మనము ఇమేజ్ సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళాలి. వెళ్ళి మనకు పల్లెటూరు థీమ్ కాబట్టి పల్లెటూరు థీమ్ ఇల్లు కార్టూన్ స్టైల్ అని సెర్చ్ చేయాలి. అక్కడ చాలా రకాల ఇల్లులు సజెస్ట్ అవుతాయి. మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సేవ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ మనము ఏఐ యానిమేషన్ వీడియో కోసం గూగుల్కి వెళ్ళి ఆటో డ్రాఫ్ట్ అని టైప్ చేయాలి. ఆటో డ్రాఫ్ట్ టైప్ చేసిన తర్వాత క్యారెక్టర్ యానిమేషన్ టూల్ దాని మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ క్యారెక్టర్ దాని తర్వాత దాన్ని క్లిక్ చేసి యానిమేషన్ స్టూడియో క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ప్రాజెక్ట్ టైటిల్ అని. క్యాన్వాస్ సైజ్ ఏమో 16:9 ఉంది, 9:16. లాంగ్ వీడియో అయితే 16:9 తీసుకోండి, షార్ట్ అయితే 9:16 తీసుకోండి. తీసుకున్న తర్వాత సీన్ అప్లై మీద క్లిక్ చేస్తే కొన్ని ప్రీమియం ఉన్నాయి, 2 ఫ్రీ ఉన్నాయి. ఒకటి పల్లెటూరు థీమ్, కిరాణం షాప్ క్లోజ్డ్ థీమ్. మనం అప్లోడ్ చేయాలి. అప్లై సీన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అందులో సెకండ్ వన్ మీడియా క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. అప్లోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసిన పిక్చర్ని ఇక్కడ పేస్ట్ చేయాలి. చాలా సైజెస్ ఉంటుంది, ఫ్రీ సైజ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇప్పుడు క్యారెక్టర్ కావాలి కాబట్టి మీడియా పక్కన ఉన్న క్యారెక్టర్ ఆప్షన్ క్లిక్ చేస్తే అక్కడ చాలా రకాల క్యారెక్టర్స్, ఓల్డ్ మ్యాన్స్, పిల్లలు అందరూ. స్టోరీలోని రాము అనే అబ్బాయి గురించి కాబట్టి ఒక అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ కింద ఫ్లిప్ ఆప్షన్ ఉంటుంది. ఫ్లిప్ ఆప్షన్ క్లిక్ చేస్తే అబ్బాయి యొక్క డైరెక్షన్ మారుతుంది, అటు లేదా ఇటు. దాని తర్వాత పాత్ మీద క్లిక్ చేస్తే వాకింగ్ స్టైల్ ఎక్కడ వరకు వెళ్ళాలో అక్కడ వరకు వస్తుంది. నెక్స్ట్ వాళ్ళ అమ్మని సెలెక్ట్ చేసుకున్నాను. అది అక్కడ చాలా రకాల ఆప్షన్స్ చూపిస్తుంది. వాకింగ్ చేయాలా, టాకింగ్, ఇంకా ఎందుకు కూర్చోవాలా, నిలబడాలా, నవ్వాలా, మాట్లాడాలా అని. అలా కూర్చునేది సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కొంచెం నెక్స్ట్ ఇది పల్లెటూరు కాబట్టి ఒక ఎనిమల్స్ అంటే ఒక డాగ్ని మీద ఒక బర్డ్ని ఈడ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా రకాల ఎనిమల్స్ ఇంకా బర్డ్స్ ఈ ఆటో డ్రాఫ్ట్లో సజెస్ట్ చేస్తుంది. అన్నీ ఫ్రీగానే ఉంటాయి, ఎన్నైనా చేసుకోవచ్చు. ఇట్లా అన్ని క్యారెక్టర్స్ అప్లై చేసుకొని ఒకసారి వీడియో ఆన్ చేసి చూడాలి కరెక్ట్గానే ఉందా. అన్ని క్యారెక్టర్స్ అప్లై చేసిన తర్వాత కరెక్ట్ పొజిషన్లో పెట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని సేవ్ ఆప్షన్ పైన రైట్ సైడ్లో ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కొంచెం టైం తీసుకుంటుంది, 10 నిమిషాలు సేవ్ అయిపోతుంది. సేవ్ చేసిన ఈ యానిమేషన్ వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలి కాబట్టి నేను విఎన్ ఎడిటింగ్ యాప్ యూజ్ చేస్తాను. అందులోకి వెళ్ళి మనం సేవ్ చేసుకున్న ఏఐ వీడియోను అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీద మ్యూజిక్ అని దాని మీద క్లిక్ చేస్తే మ్యూజిక్ అంటే అది చాలా రకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు
రికమెండ్ చేస్తాయి. నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వాయిస్ ఓవర్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంతకుముందు మనం టెక్స్ట్ టు స్పీచ్లో సేవ్ చేసుకున్నాం కాబట్టి రాము ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ స్టోరీ టెల్లింగ్ది వస్తుంది. దానిని అక్కడ అప్లై చేయాలి. మనకు నచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఒకసారి అంతా సెట్ అయిందేమో చూసి సేవ్ చేసుకుంటే మన వీడియో రెడీ. బాలుడు ఉండేవాడు. రోజూ తల్లికి సహాయం చేసేవాడు. చదువులో వెనుకబడినా నిజాయితీ ముందు ఉండేది. ఒకరోజు దొరికిన డబ్బు యజమానికి ఇప్పుడు ఒకసారి మనం చేసిన ఏఐ యానిమేషన్ వీడియో చూడండి. సహాయం చేసేవాడు. ఒక చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. రోజూ తల్లికి సహాయం చేసేవాడు. చదువులో వెనుకబడినా నిజాయితీ ముందు ఉండేది. ఒకరోజు